సో హాయ్ గైస్, పుష్ప 2 మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మైత్రి మేకర్స్ వాళ్ళైతే రిలీజ్ అయితే చేసిందని చెప్పొచ్చు. అది రియల్ కలెక్షన్ ఫేక్ కలెక్షన్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఎప్పుడైనా సరే మేకర్ కలెక్షన్ ని అస్సలకి నమ్మొద్దు. ఎందుకంటే మనం నమ్మాల్సింది కలెక్షన్ ఓన్లీ ట్రేడ్. ఇప్పుడు మన పుష్ప 2 సినిమా ట్రేడ్ దాంట్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ట్రేడ్ దాంట్లో గ్రాస్ వచ్చేసరికి 1870 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. షేర్ వచ్చేసరికి 843 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అలా షేర్ ప్రకారంగా అయితే బాహుబలి 2 సినిమా అయితే క్రాస్ చేసింది, కానీ గ్రాస్ ప్రకారంగా అయితే దాటలేదు. కానీ మేకర్స్ వచ్చేసరికి 17 కాకుండా 1870 కోట్ల గ్రాస్ వచ్చిందని ఆఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ట్రేడ్ కి మేకర్స్ కి 100 కోట్ల డిఫరెంట్ అయితే చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక బిగ్ ఫిల్మ్ కి ఇలాంటి 100 కోట్ల గ్రాస్ డిఫరెంట్ అయితే పక్క అయితే ఉంటుంది. ఇది మన పుష్ప 2 కలెక్షన్. ట్రేడ్ దాంట్లో షేర్ ప్రకారంగా బాహుబలి 2 ని దాటింది, గ్రాస్ ప్రకారంగా అయితే దాటలేదు. కానీ అదే మేకర్స్ దాంట్లో చూస్తే షేర్ ప్రకారంగా గ్రాస్ ప్రకారంగా దాటింది పుష్ప 2. అలా పుష్ప 2 సినిమా వచ్చేసరికి బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మన బాలీవుడ్ కి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసరికి పుష్ప, ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసరికి పుష్ప. అలా టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇది చూడాలి. మరి జపాన్, చైనా, వేరే కంట్రీస్ లో రిలీజ్ చేస్తే పుష్ప 2 సినిమాకి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో ఈగలీ బెట్టింగ్. మరి ఇది మన పుష్ప 2 టోటల్ కలెక్షన్ 1700 కాకుండా 1870 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. అన్బ్రేకబుల్ రికార్డ్ ఇదైతే. ఇది వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. పుష్ప వీడియోస్ సపోర్ట్ చేయండి, కొంచెం మమ్మల్ని కూడా ఫేస్ ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు వస్తుంది.